దండం పెట్టు దండం పెట్టుకో వినాయకుడు మీరు మళ్ళీ అటు కాదు అట్లా అట్లా రైట్ కొంచెం చూసి రైట్ దగ్గరికి ఇటు చూడరా జై బోలో గణేష్ మహారాజ్ కి జై నాయుడు గారు నమస్కారం. ప్రీతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 11వ వార్డు రాయనగూడెం గ్రామంలో హై స్కూల్లో ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నపిల్లలకు భోజనాలు అలాగే నోట్బుక్స్ పెన్నులు ఇతర సామాగ్రిని వారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలు పంచడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం అన్నదానం కూడా పెట్టడం జరిగింది. రామిరెడ్డి దామోదర్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఒక్కటే, మా నాయకుడు ప్రజాసేవకి అంకితం, తన జీవితాన్ని పేద ప్రజల రాజకీయంలో ఉన్నటువంటి నాయకుడు మా రామిరెడ్డి దామోదర్ గారు. ఏ నాయకుడు కూడా ఉమ్మడి జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా రెండుసార్లు మంత్రి అయినా కూడా ఈరోజు తనకు డబ్బు లేకుండా ఆర్థిక డబ్బు లేకుండా ఉన్న నాయకుడు అంటే ఓన్లీ శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారే. కాబట్టి అలాంటి నాయకుడిని ప్రతి పుట్టినరోజుని ఒక మహానాయకుడిగా మనం కొనియాడుతూ తను 100 సంవత్సరాలు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఉండాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్న మా నాయకుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పండి. సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారు మాకు నిన్న కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. బోకీలు షాల్వాలు వద్దు, నోట్బుక్లు పెన్నులు పేద విద్యార్థులకి మనం అందించినట్టయితే మనం ఎంతో మంచి జరుగుతుందని చెప్పేసి వారు మాకు గుర్తు చేసిరు. వారి ఆకాంక్ష మేరకే ఈరోజు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి మేము నోట్బుక్లు పెన్నులు అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లా అన్నదానం సార్ బర్త్డేకు ప్రతి సంవత్సరం చేస్తున్నాము 11వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి. అట్లాగే దామోదర్ రెడ్డి గారు 100 ఏళ్ళు ఆయురాగ్యాలతో ఉండి ఈ సూర్యాపేట అభివృద్ధిలో తన పాత్ర మరవలేనిది. వారు ఇంకా కొన్ని రోజులు ప్రజాసేవకు అవసరం ఉన్నది. అలాంటి నాయకుడిని మనం ఎప్పుడు కూడా తరించుకుంటూ వారి మార్గదర్శనంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సొంత ఆశలను నమ్ముకొని రాజకీయం చేసిన మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారే. మీకు అందరికీ తెలియని విషయం కాదు, రాజకీయ కేసులను ఎదుర్కొన్నాడేమో కానీ రాజకీయాల్లో సంపాదించుకొని జైలుకు పోయిన నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారంటే అది ఒక రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి చెందుతుంది. అలాంటి నాయకుని దగ్గర మేము రాజకీయ కార్యకర్తలు ఎదిగినందుకు చాలా గర్వపడుతూ వారు ఆయురాగ్యాలు ఉండాలని 11వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనబడట్లే
అంతే ఏదైనా కూడా దేవుడు అన్నాడు ఓకే రెడీ. రైట్. జై గణేష్ మహారాజ్కి జై అండి. దండం పెట్టుకోండి ఒకసారి. రైట్ రైట్ రైట్.